బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా త్వరలో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాల ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న సీట్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూన్ 8 వరకు నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే జూన్ 9న నామినేషన్లు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు ఇచ్చారు. జూన్ 18న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ సౌజన్య, ఇటు 10 రాష్ట్రాలు 24 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ జూన్ 21 ఈ నెల వచ్చే నెల 21 కల్లా ఈ 4 స్థానాలు కూడా ఇటు వైసీపీ నుంచి 3 అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ నుంచి సానా సతీష్, ఈ 4 స్థానాలు కూడా ఖాళీ కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అంటే ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. దానిలో భాగంగా జూన్ 1న నోటిఫికేషన్, తర్వాత జూన్ 8న నామినేషన్లకు చివరి తేదీ, పరిశీలన జూన్ 9, అలాగే జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అనేది ఉంది. తర్వాత జూన్ 18న ఎన్నికల పోలింగ్ అనేది, రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించనుంది. దీనిలో 10 రాష్ట్రాలు 24 స్థానాలు ఉన్నాయి కాబట్టి కొన్ని పోలింగ్ జరుగుతాయి, కొన్ని మాత్రం ఏకపక్షంగా సంఖ్యాబలాన్ని బట్టి ఇటు ఏపీలో అయితే టీడీపీకే మొత్తం 4 స్థానాలు దక్కే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. దాంట్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా 4 స్థానాలను షేర్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనితో పాటు మహారాష్ట్ర, తమిళనాడుకు సంబంధించి బై ఎలక్షన్స్, రాజ్యసభకు సంబంధించిన బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు సునేత్ర పవర్, అజిత్ పవర్ హెలికాప్టర్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆయన భార్య సునేత్ర పవర్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యేకి గెలుపొందారు. మరోవైపు షణ్ముగం, అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ నేత షణ్ముగం రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి అసెంబ్లీలో పోటీ చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఈ 2 స్థానాలు కూడా బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వీటన్నిటికీ కూడా జూన్ 1న నోటిఫికేషన్ ఉంటుంది. జూన్ 18న ఎన్నికల పోలింగ్ ఉంటుంది. జూన్ 18 సాయంత్రం 5 గంటలకు ఈ కేంద్ర ఎన్నికల సంఘం వీటి ఫలితాలను అయితే విడుదల చేయబోతుంది. అయితే